జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. వేద పండితులు, లక్ష్మణాచార్యులు, ఆలయ ఆచార్యులు, ఆలయ అర్చకులు జగన్మోహనాచార్యులు, రఘునాథ్ ఆచార్యులు ప్రత్యేక పూజలు అర్చనలు చేసి స్వామివారిని రథంపై కూర్చోబెట్టి పురవీధుల గుండా తిరుగుచూ అందరికీ దర్శన భాగ్యం కలిగించారు. వెంకటేశ్వర భజన మండలి వారిచే భజన కీర్తనలను ఆలకించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బోగా శ్రావణిలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొమ్మల రాధా ఆదిరెడ్డి, ఫ్రాక్స్ చైర్మన్ మహిపతి రెడ్డి, మాజీ సర్పంచులు సామల లావణ్య వేణు, నారాయణ గౌడ్, మాజీ ఎంపీపీ గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బోడగం మల్లన్న, సురకంటి నాగిరెడ్డి, అనుపురం చిన్నలింబాద్రి గౌడ్, కనపర్తి శ్రీనివాస్, పుట్నూరి గంగాధర్, కంటి విష్ణు, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం జీవన్ రెడ్డి, మధ్యాహ్నం బోగా శ్రావణి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులు సకాలంలోకి 3 గంటలకి ఆలయానికి రావాలి. అంటేనట భక్తులను దర్శించడానికే ఆయన బయలుదేరుతాడట. ఒకప్పుడు మీలానే భక్తులందరూ కూడా భగవంతుణ్ణి పాడుతూ వచ్చాయట. ఒక పరమ శ్రేష్ఠటువంటి ఒక పరమ భాగవతోత్తముడు అతడు భగవంతుని మీద అతి ప్రేమ కలిగి ఒక దగ్గర ఉంటే పరతత్వము నిర్ణయించడానికి ఎవరు అని అడిగాట. పరతత్వము ఎలా నిర్ణయించవచ్చంటే ఆ భక్తుడే నిర్ణయించవచ్చని అన్నారట. రాజు దగ్గరికి ఎంతోమంది వచ్చి ఎంతోమంది ఆ పరతత్వ నిర్ణయాన్ని చేయడానికి వస్తే ఎవరు చేయలేకపోయారు. కానీ ఆ భగవంతుడే ఆయన హృదయంలోనికి వెళ్ళి నువ్వు వెళ్ళు, ఆ రథము దగ్గరికి వెళ్ళు, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుపు అని పంపారట. అలాంటి మహానుభావుడు పాడాడట. ఏమని ఇప్పుడు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి 100,000 పల్లాండ తిండోళ్ళు మరివన్నా అని పాడాయి. ఎందుకు పాడాడంటే ఈయన భగవత్ తత్వము నిర్దేశం చేశారు.
శ్రీ లక్ష్మీ